త్యాగాల తవ్వ మేడే సంపద పునఃపంపిణీకి పోరాటాలు ఉధృతమవ్వాలి. 10 ఏళ్లలో అదానీ ఆస్తి 16 లక్షల కోట్లకు ఎలా పెరిగింది? కార్మికుల ప్రజల నుంచి కొల్లగొట్టింది కదా. కార్పొరేట్ల సంపదపై పన్నులేసి ప్రజలకు మేలు చేయాలి. మేడే దినోత్సవంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు. కార్మికుల రక్తంతో తడిసింది ఎర్రజెండా. బీజేపీ గెలిస్తే కార్మిక వర్గానికి బానిసత్వమే. కార్పొరేట్ అనుకూల మతోన్మాద బీజేపీని ఓడిద్దాం. రాజ్యాంగ రక్షణకు ఇండియా కూటమి బలపరుద్దాం. బీజేపీ ఒక్క సీటు గెలవకుండా చూసే బాధ్యత రేవంత్ రెడ్డిదే. నన్నే బెదిరిస్తారా? కేసులకు భయపడేవాడిని కాదు. రాజ్యాంగాన్ని మార్చొద్దంటే తప్ప. గుజరాత్ ఆధిపత్యానికి తెలంగాణ పౌరుషమేంటో చూపుతాం. ఖబర్దార్ మోడీ షా. సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. రాష్ట్రాల్లో 3,32,32,318 మంది ఓటర్లు. కేసీఆర్కి ఈసీ షాక్. 48 గంటల నిషేధం. కాంగ్రెస్ నేతలపై అసభ్య వ్యాఖ్యల పట్ల ఎన్నికల సంఘం సీరియస్. రేవంత్ అడ్డగోలు మాటలపై చర్యలేవి. నా ప్రచారం 48 గంటలు నిషేధిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు 96 గంటలు పనిచేస్తారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలు బాధాకరం. మంగళసూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచిపెడతారంటూ అన్యాయం. ప్రజల ఆస్తులు సిపిఎం కాంగ్రెస్